బయాలజీ సబ్జెక్ట్లో నెక్స్ట్ ఫస్ట్ యూనిట్లో 9th ఏ క్వశ్చన్ చూసుకుందాం. మీన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీన్ వచ్చేసి మ్యూ అనేది మీతో ఇండికేట్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to infinity ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పీ ఆఫ్ ఎక్స్ అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసి దాని యొక్క పీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ వచ్చేసి e పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై లాంబ్డా స్క్వేర్ ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంకా సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 1 to infinity. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది. అలానే ఎన్ ఫ్యాక్టోరియల్ ఒక ఫార్ములా అయింది ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్, అలా ఎక్స్ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అని అలా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్స్ ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేద్దాం. ఇక్కడ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ని బయటికి తీసిన ఇంకేం మిగులుతుంది, లాంబ్డా పవర్ ఎక్స్ మిగులుతుంది, ఎక్స్ ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్టోరియల్ని ఇలా రాద్దాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది క్యాన్సల్, ఇంకేం మిగులుతుంది, లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అనేది మనకు రిమైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి -1 + 1 యాడ్ చేద్దాం, యాడ్ అని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలిందే ఉంటుంది కదా, ఇదే ఉంటుంది కదా, అందుకు ఏం కాదు, -1 + 1 అనేది మనం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే, ఇప్పుడు యాడ్ చేస్తే చూడండి, యాడ్ చేస్తే ఏమైంది, ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక ఫార్ములా తెలియాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇలా చేసినప్పుడు ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఈ లాంబ్డా పవర్ ఎక్స్ మైనస్ 1 ఒకటి ఇంటూ లాంబ్డా పవర్ 1, ఇది ఈ ఫామ్లో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు అప్పుడు ఏమైంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అయితే. అలానే ఇలా ఉన్నప్పుడు మనం ఇలా డివైడ్ చేయొచ్చు. ఇలా డివైడ్ చేసిన లాంబ్డా పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా పవర్ 1 కింద ఏముంది ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఈ లాంబ్డా అనేది కొద్దిసేపు బయట పెట్టేసినాం. ఇంకేమైంది సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 1 to infinity లాంబ్డా పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మిగిలింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాంబ్డా పవర్ ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ యొక్క ఫార్ములా అయింది 1 ప్లస్ లాంబ్డా బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దీని ఫార్ములా వచ్చేసి ఇది. ఇప్పుడు దీని ఎంత దాని బదులు ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ లాంబ్డా అనేది రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ ఫార్ములా ప్రకారము ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఆ ఫార్ములా ప్రకారం ఇది కూడా చూడండి, లాంబ్డా ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ లాంబ్డా, అప్పుడు ఏమైంది ఈ పవర్ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా. ఇప్పుడు ఈ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏముంది ఈ నాట్ ఉంటుంది. ఈ నాట్ అంటే ఏమని చెప్పినా ఇందాక 1 అని చెప్పిన, అంటే ఈ పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 వచ్చేసి 1 దాని వాల్యూ. అప్పుడు ఈ నాట్ బదులు 1 రాసుకుంటే 1 ఇంటూ లాంబ్డా ఏమైంది లాంబ్డా. అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో దాని యొక్క మీన్ వచ్చేసి లాంబ్డా. నెక్స్ట్ వేరియన్స్ చూసుకుంటే వేరియన్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. వేరియన్స్ని దేంతో ఇండికేట్ చేస్తాం, సిగ్మా స్క్వేర్తో ఇండికేట్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకేం తెలుసు, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to infinity ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ మైనస్, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం కదా మీన్ వాల్యూ ఎంత లాంబ్డా స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to infinity ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని చెప్పిన ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ మైనస్ లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది అనేది మనం ఒక ఫార్ములాకి రావాలంటే ఇక్కడ మైనస్ ఎక్స్తో ప్లస్ ఎక్స్తో సబ్ట్రాక్టెడ్ అడిషన్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ యాజ్ యూజువల్గా ఇదే వస్తుంది కదా. ఇప్పుడు అలా యాడ్ చేయొచ్చు, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అనేది యాడ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 2x ఉన్నాయి, ఇక్కడ x ఉంది, x అనేది కామన్ తీసినాం. ఇక్కడ ఏం మిగులుతుంది, ఒక x ఉంటుంది, ఎక్స్ మైనస్ ఇక్కడ ఏముంది ఓన్లీ x ఉంది, ఆ x అనేది కామన్ తీస్తే ఇక్కడ ఓన్లీ 1 మిగులుతుంది. అదే రాసిన చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, 2 టర్మ్స్ ఉంటే దీంతో మల్టిప్లై చేద్దాం, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ టర్మ్ ఏంది, ఇది ఇంటూ ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, అది ఫస్ట్ టర్మ్, ప్లస్ ఎక్స్ ఇంటూ ఇది సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 0 to infinity ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ అనేది సెకండ్ టర్మ్. ఇంకా లాస్ట్లో ఏముంది మైనస్ లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇదే కదా మనము మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసింది, ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ ఏంది లాంబ్డా.
ఆ లాంబ్డా అనేది దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు ఇంకేం మిగిలింది, ఇది మిగిలింది, ఇలా మైనస్ లాంబ్డా స్క్వేర్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి కింద ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే మీకు ఫార్ములా ఏమని చెప్పిన ఇందాక, ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎన్ మైనస్ 3 ఇంటూ అలా ఇన్ఫినిటీ వరకు రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్ని ఎక్స్ ఫ్యాక్టోరియల్ అనేది ఇలా ఇక్కడ ఉంది కదా, ఇది క్యాన్సలేషన్ కోసము ఇది అలా డివైడ్ చేద్దాం. ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది క్యాన్సల్, ఇంకేం మిగులుతుంది, ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా స్క్వేర్ అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు సింప్లిఫై అయ్యేదానికి ఇక్కడ 2 ఉంది కదా, 2 ఉన్నప్పుడు ఇక్కడ +2 -2 అనేది యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. రెండు క్యాన్సిల్ అయిపోతే యాజ్ యూజువల్గా రిమైనింగ్ ఏముందో అదే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇలా చేసినప్పుడు దీని యొక్క ఫార్ములా ఏంది, దీని ప్రకారం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా ప్రకారం ఇది డివైడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంది x-2 ఉంది కాబట్టి ఇక్కడ x-2 ఇంటూ లాంబ్డా, ఇంకేం మిగిలింది 2 మిగిలింది కాబట్టి లాంబ్డా స్క్వేర్, ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x-2 ఇంటూ లాంబ్డా స్క్వేర్ బై x-2 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు ఈ పవర్ మైనస్ లాంబ్డా, ఈ లాంబ్డా స్క్వేర్ అనేది బయట రాద్దాం. ఇప్పుడు చూసుకుంటే సిగ్మా x ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ లాంబ్డా పవర్ x-2 బై లాంబ్డా x-2 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని బదులు ఏం రాసుకోవచ్చు, ఫార్ములా కిందాక చూసినాం కదా, ఇదంతా దాని బదులు ఏం రాయొచ్చు, ఈ పవర్ లాంబ్డా అనేది రాయొచ్చు. ఇప్పుడు ఈ పవర్ లాంబ్డా అనేది రాసినాం. ఈ పవర్ లాంబ్డా అని రాసిన తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఈ పవర్ మైనస్ లాంబ్డా, ఈ పవర్ ప్లస్ లాంబ్డా ఉంది, దాని ప్రకారం ఏం రాయొచ్చు, ఈ పవర్ లాంబ్డా మైనస్ లాంబ్డా రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమైంది, ఈ పవర్ 0 అవుతుంది. ఈ పవర్ 0 అంటే ఏమని చెప్పిన 1, అంటే ఇక్కడ 1 ఉంటే 1 ఇంటూ లాంబ్డా స్క్వేర్ ఏమైంది, లాంబ్డా స్క్వేర్ అయింది. ఇంకేం మిగిలింది, ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా స్క్వేర్, అది మిగిలింది. లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా స్క్వేర్, ఈ మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఈ రిమైనింగ్ ఏముంటుంది, లాంబ్డా అని మిగులుతుంది. అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో వేరియన్స్ వచ్చేసి లాంబ్డా, మీన్ కూడా లాంబ్డానే అవుతుంది. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ వచ్చేసి లాంబ్డా, వేరియన్స్ కూడా లాంబ్డానే. ఇప్పుడు దీంతోనే 9th B క్వశ్చన్ చూసుకుందాం. 9th B క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2% ఆఫ్ లైట్ బల్బ్ డిఫెక్టివ్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్, దీంతో సబ్ డివిజన్స్ ఇచ్చిండ్రు. 2 డిఫెక్టివ్ ఐటమ్స్ ఫస్ట్ క్వశ్చన్, అట్లీస్ట్ 3 డిఫెక్టివ్ ఐటమ్స్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, P ఆఫ్ 2 లెస్ దాన్ x లెస్ దాన్ 5 ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ 100. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది క్వశ్చన్ అనేది. ఇప్పుడు వచ్చేసి 2% ఆఫ్ లైట్ బల్బ్స్లో డిఫెక్టివ్ బల్బ్స్ అనేవి 2% ఉన్నాయంట. లైట్ బల్బ్స్లో వచ్చేసి డిఫెక్టివ్ అంటే ఆ బల్బ్స్ అనేవి యూజ్ కావు, అంటే ఆల్రెడీ అవి చెడిపోయింటాయి, ఆ బల్బ్స్నే డిఫెక్టివ్ బల్బ్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇది ఇచ్చిండు, వాడు ఏమి ఇచ్చిండు, n ఈక్వల్ టు శాంపుల్ సైజ్ వచ్చేసి 100, ఇక్కడ చెప్పిండు కదా 100 అని, n వచ్చేసి 100, లెట్ p ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్, అంటే ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఇచ్చిన 2% డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయని చెప్పింది కదా వాడు లైట్ బల్బ్స్లో, దాన్ని రాద్దాం. p ఈక్వల్ టు 2% ఇచ్చింది. 2% అంటే ఎలా రాసుకోవచ్చు, 10/100 అని రాయొచ్చు. 10/100 అంటే ఇక్కడ చూడండి, 2/100 అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, అంటే 2 zeros ఉన్నప్పుడు 2 letters తర్వాత పాయింట్ పెట్టాలి, కింద ఎన్ని జీరోస్ ఉంటే అన్ని లెటర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ వచ్చేసి 0.02. నెక్స్ట్ మీన్ వచ్చేసి లాంబ్డా కదా, ఈ లాంబ్డాని ఏం రాసుకోవచ్చు, ఎన్పి అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ లాంబ్డా ఈక్వల్ టు ఎన్పి, ఎన్ అంటే ఏంది 100 వాడు ఇచ్చేసిండు. నెక్స్ట్ పి అంటే ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ 0.02, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమైంది, లాంబ్డా ఈక్వల్ టు 2 అయింది. మనకి ఇక్కడ వచ్చేసి లాంబ్డా వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ద ప్రాబిలిటీ ఎక్స్ డిఫెక్టివ్ బల్బ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో చెప్పినా కదా ఫార్ములా, ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ, ఇక్కడ లాంబ్డా అంటే ఏంది 2 అని ఇందా ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఆ 2 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే -2, ఇక్కడ లాంబ్డా ఉంది కాబట్టి 2 పవర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు, 2 డిఫెక్టివ్ ఐటమ్స్ అన్నాడు. ఇప్పుడు 2 డిఫెక్టివ్ ఐటమ్స్ అనేది చూద్దాం.
పీ ఆఫ్ టూ డిఫెక్టివ్ ఐటమ్స్. పీ ఆఫ్ టూ డిఫెక్టివ్ ఐటమ్స్ అంటే ఏంది? పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని. పీ ఆఫ్ టూ అంటే ఏంది? ఇక్కడ మనకు ఫార్ములా ఏంది? దీని జనరల్ ఫార్ములా వచ్చేసి ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే 2. ఇక్కడ 2 పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఇది కదా మనకు జనరల్ ఫాము. ఇప్పుడు మనకేంది? ఎక్స్ ఈక్వల్ టు అడేమి ఇచ్చిండు? పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పీ ఆఫ్ 2 అని ఇచ్చిండు. అంటే ఎక్స్ అంటే ఏంది? 2. అంటే ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది? ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసిన, కింద కూడా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన. 2 ఫ్యాక్టోరియల్ అంటే దాని వాల్యూ వచ్చేసి 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 స్క్వేర్ ఏమైంది? 2 2 జా 4 అయింది. అంటే ఈ పవర్ -2 ఇంటూ 4/2. 2 1 జా 2 2 జా, అప్పుడు ఏం మిగులుతుంది? పైన 2 ఉంటుంది. 2 ఇంటూ ఈ పవర్ -2 అయింది. ఈ 2 ఇంటూ ఈ పవర్ -2 అనేది క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి 0.2706 అనేది దాని యొక్క వాల్యూ. నెక్స్ట్ చూసుకుంటే దీంతో సెకండ్ క్వశ్చన్ ఏమడిగిండు? పీ ఆఫ్ అట్లీస్ట్ 3 డిఫెక్టివ్ ఐటమ్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అట్లీస్ట్ 3 డిఫెక్టివ్ ఐటమ్స్ అనే దాని యొక్క ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 3 డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్న ప్రాబిలిటీ వచ్చేసి ఎలా రాద్దాం? పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని రాయొచ్చు. పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది మనం 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3 అనే విధంగా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 3. ఎక్స్ లెస్ దాన్ 3 అంటే 3 కంటే తక్కువ ఉండేటి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 మైనస్ 3 కంటే తక్కువ ఉండేటి 0 1 3. సారీ, ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కదా మనకు ఫార్ములా అయింది, జనరల్ ఫార్ములా ఈ పవర్ -2 ఇంటూ 2 పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఇది కదా మనకు ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ -2. ఈ ఎక్స్ ప్లేస్లో ఏంది? ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసినాయి, కింద ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 0². ఇక్కడ పక్కన రాస్తా చూడండి, ఈ పవర్ -2 ఇంటూ 2 పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఫస్ట్ ఏంది? 0 సబ్స్టిట్యూట్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేసిన 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసిన 1/1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ 2 మిస్టేక్ వచ్చింది, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2/2 ఫ్యాక్టోరియల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎనీథింగ్ పవర్ ఏమైంది? ఎనీథింగ్ పవర్ 0 ఏమైంది? 0 అయిపోద్ది. ఇప్పుడు 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 1. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 1. ఇప్పుడు ఇంకా అప్పుడేం మిగులుతుంది? ఇదంతా పోద్ది, ఇంక 1 ఉంటుంది. 1 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఏమైంది? ఈ పవర్ -2 అయింది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అయిపోద్ది, ఇక్కడ 2 ఉంది. 2 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా మిగిలింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది? ఈ పవర్ మైనస్ లాంబ్డా. ఇక్కడ ఏంది? 2 స్క్వేర్ అంటే 4/2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 2 1 జా 2 2 జా, ఇంకేం మిగిలింది? 2 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా. ఇక్కడ ఏం మిగిలింది? 2 ఇంటూ ఈ పవర్ -2 అనేది మిగిలింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 ఇంటూ మైనస్ ఈ పవర్ -2 1 మైనస్. ఇక్కడ చూసుకుంటే ప్రతి దాంతో ఈ పవర్ -2 అనేది కామన్గా ఉంది. ఈ పవర్ -2 అనేది కామన్ చేద్దాం. ఇక్కడ ఈ పవర్ -2 అనేది కామన్ చేసిన, ఇంకా ఇక్కడ ఉండేది ఈ పవర్ -2నే కదా, ఇక్కడ ఏముంటుంది? ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ ఈ పవర్ -2 కామన్ చేసిన, ఇంకేం మిగిలింది? 2. ఇక్కడ ఈ పవర్ -2 కామన్ చేస్తే ఇక్కడ ఏం మిగిలింది? 2 అనేది మిగిలింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 1 2 2 మొత్తం ఎంత? 5. 1 మైనస్ 5 ఇంటూ ఈ పవర్ -2 అనేది దీని యొక్క ఆన్సర్. దీన్ని క్యాష్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే దాని ఆన్సర్ వచ్చేసి 0.1353 అని వస్తుంది. ఇది మొత్తం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే దీని మొత్తం ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ మొత్తం ఆన్సర్ వచ్చేసి 0.323 అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ దీంతోనే థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 అంటే ఇప్పుడు ఈ 2కు పెద్దది, ఈ 5కు చిన్నది. అంటే 2కు పెద్దది ఏముండయి? 3 ఉంది. 5 కంటే చిన్నది 4. అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే 2కు 5కు మధ్యలో ఏముండయి? 3 4 ఉండయి. అలా చూసుకుంటే ఇంక అప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు జనరల్ ఫామ్ తెలుసు కదా, 2 పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేసిన, 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ 4 కాబట్టి దీని పవర్లో 4 సబ్స్టిట్యూట్ చేసిన, అంటే ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ పవర్ -2 ఇంటూ 2 క్యూబ్ కదా, ఇది కామన్ తీసిన. ఇక్కడ చూసుకుంటే 4 ఉండయి
అంటే ఆల్రెడీ ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 3 పెట్టుకుంటే ఇక్కడ ఇంకొక 2 అనేది మిగులుతుంది. ఇప్పుడు ఇది కామన్ తీసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే e⁻−2 ఇంటూ లాంబ్డా క్యూబ్ అనేది కామన్ తీసిన. ఇక్కడే మిగులుతుంది 1/3 ఫ్యాక్టోరియల్ అనేది మిగులుతుంది. 1/3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 3ని 1 దాకా తగ్గియాలి. అప్పుడు ఏమైంది, 3 2 జా 6, 6 1 జా 6 అయింది. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి, ఇప్పుడు ఇది కామన్ తీసిన తర్వాత దీని వాల్యూ వచ్చేసి 1/6 ఉంటుంది. ఆ 1/6 ఇక్కడ పెట్టేసిన. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 క్యూబ్ పోయింది, ఇంకా పైన ఏముంటుంది 2 ఉంటుంది. 2 కింద ఏముంది 4 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 4 అంటే ఏముంది 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 1 దాకా దాన్ని 1 1 లెస్ చేసుకుంటారు రావాలి. 4 3 ఎంత 12, 12 2 జా 24, 24 ఇంటూ 1 ఏమైంది 24 అయింది. అంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 2/24. దాన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 12 అయింది. ఇప్పుడు ఇంకేం మిగిలింది ఇక్కడ 1/6 ప్లస్ 1/12 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎల్సిఎం వచ్చేసి 12. ఈ 6 టేబుల్లో 12 ఎన్నిసార్లు పోద్ది 2 టైమ్స్, 2 + 1 అప్పుడు ఏమైంది 3/12 అయింది. డైరెక్ట్ ఇది క్యాష్లో మీరు డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసినా సరిపోద్ది. 8 ఇంటూ e⁻λ ఇంటూ 2 + 1/12 ఇది ఎంత క్యాలిక్యులేట్ చేస్తే దాని వచ్చేసి 2 ఇంటూ e⁻−2 అనేది దాని యొక్క ఆన్సర్. ఇది క్యాష్లో ఫైండ్ అవుట్ చేస్తే దాని ఆన్సర్ వచ్చేసి డెసిమల్ ఫామ్లో వస్తుంది. అది వచ్చేసి 0.2706. ఇది అనేది మీరు క్యాష్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ వచ్చి మీరు చేసింది కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 9th A and B question. Thank you. Please like and subscribe my channel. Thank you.